కుక్క తోక నూపే రోజులు కావివి. తోక కుక్క నూపే రోజులు ఇవి. మంచి చేయడం చాలా కష్టం, చెడు చేయడం చాలా ఈజీ. నిజం చెప్పడం చాలా కష్టం, నిజాన్ని నమ్మించడం కూడా చాలా కష్టం. కానీ అబద్ధాన్ని చెప్పడం చాలా ఈజీ, అబద్ధాన్ని నమ్మించడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే అబద్ధాన్ని అవతల వాడికి నచ్చేటట్టు చెప్పొచ్చు. చాలామంది నాకు సజెషన్ చేస్తూ ఉంటారు, మీ వీడియోలు ఎక్కువ మందికి రీచ్ కావాలి అంటే, ఎక్కువ మందిలోకి వెళ్ళాలి అంటే మీరు న్యూస్తో పాటు మసాలా కూడా చెప్పాలి, న్యూస్కి మసాలా అద్ది చెప్పాలి అంటారు. కానీ మన వల్ల అది కాదు, మనం అది చేయలేం. మనకి రీచ్ ఎంత ఉన్నా సరే మనం నిజాన్ని చెప్పాలనుకుంటే మన ఆలోచన చెప్పాలనుకుంటాం తప్ప దానికి మసాలా అద్ది చెప్పాలనేది మన భావన కాదు, మన ఆలోచన కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక 5-6 నెలల క్రితం మన ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూసినాం. ఏబైనా ఆంధ్రజ్యోతిలో అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త చూసినాం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, డ్యూటీలో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా తాడేపల్లిలో ఒకసారి మీటింగ్ అయ్యారు, హైదరాబాద్లో మరొకసారి మీటింగ్ అయ్యారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నారు అని ఒక వార్త ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. తర్వాత ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేపించుకుంది. నిజమే, కొంతమంది అధికారులు తాడేపల్లిలో కూడా సమావేశమయ్యారు, మళ్ళా వాళ్ళే హైదరాబాద్లో కూడా సమావేశమయ్యారు అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక నిర్ధారణకు వచ్చింది. కొంతమంది మీద అనుమానం ఉంచింది, నిఘా పెట్టింది కొంతకాలం, కొంతమందిని అయితే పక్కన పెట్టింది ప్రభుత్వం. ఇది జరిగిన పరిణామం. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 4-5 రోజుల క్రితం మరొక వార్త ఆంధ్రజ్యోతి పేపర్లో, ఇప్పటికీ కొంతమంది ఐపీఎస్ అధికారులు, ఆల్రెడీ డ్యూటీలో ఉన్న వాళ్ళే, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారట, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న ఐపీఎస్ అధికారట, అతను ఇంకొంతమంది ఐపీఎస్ అధికారులతో కలిసి జగన్మోహన్ రెడ్డిని అధికారం తీసుకురావడం కోసం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అని వార్త రాసింది ఆంధ్రజ్యోతి. మళ్ళీ ఈరోజు కూడా ఒక వార్త రాసింది. ఈరోజు రాసినటువంటి వార్త ఏంటంటే, ఐపీఎస్ అధికారులు ఢిల్లీ స్థాయిలో కూడా లాబింగ్ చేసుకుంటున్నారట. అంటే ఈ ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులకి ఢిల్లీలో కూడా సంబంధాలు ఉంటాయి, బ్యూరోక్రసీలో సంబంధాలు ఉంటాయి. అక్కడ వాళ్ళ ప్లానింగ్ అంటే ఏంటంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కేసులు పెట్టాడు కదా, ఆ కేసులు చాలా వరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేస్తుంది. వరుసగా చంద్రబాబు నాయుడు గారి మీద నమోదై ఉన్న కేసుల్ని కొట్టేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసుల్ని కొట్టేస్తుంది. ఆ కొట్టివేసిన కేసుల్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి, మళ్ళీ ఆ కేసులను తిరగదోడాలి. ఆ కేసులను తిరగదోడటం ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి దొంగ, జగన్మోహన్ రెడ్డి డబ్బులు మింగేశాడు, ఆ స్కామ్లో ఉన్నాడు, ఈ స్కామ్లో ఉన్నాడని జనం మాట్లాడుకుంటూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు కూడా దొంగే, చంద్రబాబు నాయుడు కూడా అవినీతిపరుడే, చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే కాదు చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి అనే దాన్ని జనంలోకి పంపించాలంటే ఈ కేసులు లైవ్లో ఉండాలి. ఈ కేసులు లైవ్లో ఉండాలంటే హైకోర్టు కొట్టేస్తుంది కాబట్టి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేయాలి. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా జరుగుతుందంట. కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారంటే ఢిల్లీ స్థాయిలో ఒక లాబింగ్ నడుస్తుందంట. ఆ కేసుల్ని సుప్రీంకోర్టులో వైసీపీ తరఫున ఛాలెంజ్ చేసేటువంటి పని నడుస్తుందంట. అంటే వీళ్ళు బ్యాక్ ఎండ్లో పని చేస్తుంటారు, వీళ్ళు డైరెక్ట్గా కేసులు వేయరు, సుప్రీంకోర్టులో పిటిషన్లు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వేయరు, దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసి వైసీపీకి ఇస్తారు, వైసీపీ వేసుకుంటుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు కేసుని ఛాలెంజ్ వైసీపీ చేస్తుంది, లేదంటే ఇంకెవరన్నా తోనైనా చేపిస్తుంది. ఉంటారుగా వైసీపీ కంటే కొంతమంది ఉంటారుగా, ప్రకాశ్ రాజా లాంటి వాళ్ళు, లేదు తమిళనాడులో ఇంకెవడు ఉంటారు, అలాంటి వాళ్ళతో ఎవరితోనూ చేపిస్తూ ఉంటుంది. బ్యాక్ ఎండ్ అంతా వీళ్ళు సిద్ధం చేస్తారు, ప్లానింగ్ చేస్తారు, డాక్యుమెంట్స్ సిద్ధం చేస్తారు, రైటింగ్ వర్క్ అంతా వీళ్ళు కంప్లీట్ చేస్తారు. వైసీపీ అనుబంధ వ్యక్తుల చేత పిటిషన్లు దాఖలు చేపిస్తారు. మొత్తం మీద చంద్రబాబు కేసును లైవ్లో పెడతారు. చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి, చంద్రబాబు కూడా స్కామ్కి పాల్పడ్డాడు అనే దాన్ని జనంలో ఉంచడానికి, జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో ఉన్నారనేది ఇలా ఆంధ్రజ్యోతి రాసిన కథనం. దీని మీద ప్రభుత్వం జాగ్రత్త పడాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం కోసం, ముఖ్యమంత్రికి చెడ్డపేరు తీసుకురావడం కోసం ప్లానింగ్ చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు. నిజానికండి ఒకప్పుడు ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద ఈ అనుమానాలు అసలు ఉండేవే కావు. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే కొంత ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి అనుకూలంగా ఉంటారు, అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పోస్టింగ్లు వస్తూ ఉంటాయి, ఇది నిజమే, ఇది ఎప్పటి నుంచో ఉన్న కల్చర్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత బ్యూరోక్రసీని విడదీశారు. జగన్కి అనుకూలంగా ఉండేవాళ్ళు, జగన్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, ఇలా 2 వర్గాలుగా బ్యూరోక్రసీని విడదీశారు. జగన్కి అనుకూలంగా ఉండే వాళ్ళకేమో మంచి మంచి పోస్టింగ్లు వచ్చాయి, మంచి మంచి ప్రమోషన్లు వచ్చాయి, ఒక కీలకమైన శాఖల్లో వాళ్ళు ఉండిపోయారు. మరి ఆ టైంలో చాలామంది ఇక మంచి ప్రమోషన్ల కోసమో, మంచి పదోన్నతుల కోసమో, మంచి వాళ్ళ స్థాయిని పెంచుకోవడం కోసమో
మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో ఒక క్రమంలో చాలామంది లాలూచీ పడ్డారు. ఆ లాలూచీ పడ్డ అధికారులు ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లాయల్టీని ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నారు అనేది ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనాల ప్రకారం వస్తున్న అనుమానం. ఒకటైతే నిజం, బ్యూరోక్రసీని జగన్మోహన్ రెడ్డి గారు విడదీశారన్నది నిజం. ఐఏఎస్లు ఐపీఎస్లో తనకంటే ఒక టీంని పెట్టుకున్నారన్నది నిజం. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఐఏఎస్లతో కొంతమంది ఐపీఎస్తో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. వాళ్ళ ద్వారా తనకు కావాల్సిన పనులు చేపించుకుంటూనే ఉంటారు. ఆ నెట్వర్క్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఫాలో అవుతున్నారు, చేస్తున్నారు, అది ఓకే. సో ఇప్పుడు కీలకమైన శాఖల్లో కీలకమైన పొజిషన్స్లో ఉన్నోళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు అనే దాని మీద మరి ప్రభుత్వం తెలుసుకోగలగాలి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కదండి, ఇవన్నీ తెలుసుకోలేరా, తెలియదా అంటే ఎంత సీనియర్ అయినా సరే సొంత ప్రభుత్వంలో నుండి చెడు చేసేవాడిని కొనిపెట్టడం అంటే ఏదో అంటారు కదా, ఇంటిలో ఉన్న దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని చెప్పేసి, అది కష్టం. ఒకవేళ పట్టుకున్న అతని మీద చర్యలు తీసుకోవడం అంటే అది కష్టం. ఎందుకంటే ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద వరుసగా చర్యలు తీసుకున్నారంటే అది రాంగ్ సంకేతాలు పోతాయి, తప్పుడు సంకేతాలు పోతాయి. సో పట్టుకోవడం కష్టం, పట్టుకున్న చర్యలు తీసుకోవడం కష్టం. మరి వాళ్ళ పట్టి ఎంత జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు చేసిన దానివల్ల ఈ ప్రభుత్వానికి ఎంత నెగిటివిటీ వస్తుంది చూడాలి.